అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ ట్రావెల్ వరల్డ్. ఈ వీడియో తిరుపతిలో ఉన్న అలిపిరికి సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ గురించి. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. జై శ్రీలా ప్రభుపాద్. భగవంతున్నే కాదు భక్తులను కూడా అలంకరణతో మంత్రముగ్ధుల్ని చేయడం బహుశా ఇస్కాన్ టెంపుల్ వారకే సాధ్యం అనుకుంటాను. నేను మొదటిసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కలిగిన మనోభావన ఇలానే అనిపించింది. ఈ వీడియోలో తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో ఉన్న అష్టసఖీ సమేత శ్రీ రాధాకృష్ణుల వారి వివిధ రకాల మనోహరమైన అలంకరణలను మీకు చూపిస్తాను. ప్రతిరోజు విభిన్నమైన అలంకరణలు స్వామివారికి అలానే వారి ప్రియ అష్టసఖులకి చేస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన అలంకరణను చూస్తే ఎవరికి వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు, చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు అన్నంతగా ఉంటుంది. పచ్చని వస్త్రాలకు చివర ఎర్రటి అంచుతో ఎరుపు, తెలుపు, పసుపు అందమైన వర్ణాలు కల పుష్పాలు, పచ్చటి ఆకులు గల మాలలతో చక్కటి అలంకరణలో అష్టసఖీ సమేత రాధాకృష్ణుల వారు ఎంతో అందంగా ముస్తాబై ఉన్నారు కదా. పసుపు వస్త్రాల చివరన గుజరాతీ సాంప్రదాయ అంచుతో అంతే చక్కని పూలమాలలతో మనోహరమైన అలంకరణలో అష్టసఖీ సమేత రాధాకృష్ణుల వారు ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నారు. మరొక అలంకరణ చూడండి. ఆరెంజ్ మరియు లైట్ గ్రీన్ కలర్ వస్త్రాలతో బంగారు రంగు పగడాల ఆభరణాలతో తెలుపు మరియు పసుపు రంగు పుష్పాలంకరణలో స్వామివారు మరియు అష్టసఖులు ఎంత అందంగా ఉన్నారో కదా. చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది. స్వయంగా వారే వచ్చి మన కళ్ళ ఎదుట నిల్చున్నట్టుగా ఉంది కదా. ముదురు రంగు నీలం వస్త్రాలు మరియు రంగురంగుల చేపల చిత్రాలు కల అంచుతో అంతే చక్కని పూలమాలలు ధరించి రాధాకృష్ణులు మరియు అష్టసఖులు ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇంత చక్కగా ఇంత ఓపికగా అలంకరణ చేస్తున్న ఆలయ సిబ్బందికి నిజంగానే మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎర్రటి వస్త్రాలకు మరాఠా సాంప్రదాయ ప్రకారం బంగారు వర్ణపు పెద్ద అంచు, అందమైన ఎర్రటి తలపాగా ధరించిన వాసుదేవులు వివిధ వర్ణాల వస్త్రాలను ధరించిన తమ ప్రియ అష్టసఖులు చాలా బాగున్నారు కదా. ఇక్కడ చూడండి, రెయిన్బో కలర్స్ ఉన్న వస్త్రాలు, అలానే వాటికి సరిపడే కలర్స్తో పూలమాలలు మరియు వాటికి తగ్గ ఆభరణాల అలంకరణ, వివిధ భంగిమలలో ఇష్టసఖులు ప్రతి ఒక్కటి ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనుల విందుగా ఉంది కదా. నాకు తెలిసి ఇది
మణిపూర్ వారి సాంప్రదాయం ప్రకారం 3 లేయర్స్గా చేసిన వస్త్రాలంకరణ చూడటానికి చాలా బాగుంది కదా. నార్త్ ఇండియన్ స్టైల్లో చాలా గొప్పగా డిజైన్ చేశారు. ఇక్కడైతే చూడండి, ఎర్రటి వస్త్రాలపైన హెవీ గ్రాండ్ వర్క్తో ఉత్సవాలంకరణలో అష్టసఖి సమేత శ్రీ రాధాకృష్ణుల వారు వేణువు వాయిస్తూ ఎంతో చక్కగా ఉన్నారు కదా. మనమైతే ఎగ్జాక్ట్లీ ఒక గ్రాండ్ ఫంక్షన్కి అటెండ్ అయినట్టుగా ఉంది. అసలు ఏ బొటిక్ వాళ్ళు ఈ స్వామివారికి వస్త్రాలను డిజైన్ చేస్తున్నారో కానీ చాలా అద్భుతంగా నీట్గా చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి హారతికి ముందు జరిగే భజనలో పాల్గొంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు బయట ప్రపంచాన్ని, బాధలను అన్నీ మరచిపోయే విధంగా ఉంటుంది అక్కడి వాతావరణం. ఈ అలంకరణలో పసుపు రంగు వస్త్రాలు ధరించిన అష్టసఖుల సమేత రాధాకృష్ణుల వారు పసుపు రంగు పుష్పాలతో అలంకరించిన మండపం చాలా బాగుంది కదా. ఇక్కడే దేవలోకం ఉన్నట్టుగా అనిపిస్తోంది. వివాహాల సమయంలో జరిగే హల్దీ ఫంక్షన్కి అటెండ్ అయినట్టుగా ఉంది. మరి ఇక్కడైతే రంగురంగుల ప్రపంచంలా ఉంది. ఆరెంజ్, కాఫీ కలర్ కాంబినేషన్లో అద్భుతంగా ఉన్నారు. మండపం మొత్తం లైట్ ఆరెంజ్ కలర్ సూపర్గా ఉంది కదా. మన సౌత్ ఇండియన్ స్టైల్లో క్రీమ్ కలర్ అలానే మెరూన్ కాంబినేషన్లో ఉన్న పట్టు వస్త్రాల అలంకరణ, వెనుక స్టేజ్లో బృందావన దృశ్యాలు కనుల విందుగా ఉంది. ఈ అలంకరణ ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నా పట్టు వస్త్రాలకు సాటిగా మరి ఏ వస్త్రాలు పనికిరావు అనిపిస్తూ ఉంటుంది. ముదురు వర్ణపు పసుపు వస్త్రాలకు ఎరుపు రంగు అంచు, దానికి తగిన అద్భుతమైన అందమైన ఆభరణాలు, వెనుకల మండపం ఎర్రటి తివాచీలతో అసలు హెవీ గ్రాండ్ ఫంక్షన్కి ముస్తాబు అయినట్టుగా ఉంది. మన భారతదేశంలో ఉన్న హిందూ సాంప్రదాయపు వస్త్రాలంకరణ మరి ఏ సాంప్రదాయాలకు సాటి కాదు. పచ్చని తోటలో అద్భుతమైన అలంకరణ చేసుకుని రాధాకృష్ణులు తమ అష్టసఖులతో కలిసి విహరిస్తున్నట్టుగా ఉంది కదా. ఈ దృశ్యాన్ని చూస్తున్న వారు మైమరిచిపోకుండా ఎలా ఉండగలరు చెప్పండి. అద్భుతమైన అలంకరణ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసుకొని స్వామివారిని దర్శించుకోండి. మన ఛానల్లో ఇస్కాన్ టెంపుల్ టూర్ ఫుల్ వీడియో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.